హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లివర్ వేపుడు ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చికెన్ లివర్ ఫ్రై అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండి. దీన్ని కొంచెం స్పెషల్గా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. నేను యూజ్ చేసే ఒక సీక్రెట్ మసాలాతో ఈ రెసిపీ ఇంకా అత్తిరిపోతుందండి. రుచి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా పప్పు చారుకి సైడ్ డిష్కైనా చాలా బాగుంటుంది. అలాగే లివర్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. అలా అని ఎప్పుడు కాకుండా నెలకి ఒక 2-3 సార్లు తినేలాగా చూసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు లివర్ అంటే చాలా ఇష్టం కదూ. కానీ ఇది కొంచెం అటు ఇటుగా అయినా సరే అస్సలు తినలేము. పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేశారంటే లివర్ వేపుడు అత్తిరిపోతుందండి. అడిగి మరీ చేయించుకుంటారు. ఇది ఒక స్పెషల్ రెసిపీ అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో లివర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లివర్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఫారం కోడి లివర్ అండి. అలాగే ఒకటి నార్మల్గా చికెన్లో లివర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది కొంచెం రెడ్గా ఉంటుందన్నమాట మామూలు చికెన్ లివర్ అయితే. ఫారం కోడి లివర్ వచ్చేసి కొంచెం వైట్ కలర్లో ఉంటుందండి. కానీ ఫారం కోడి లివరే మన హెల్త్కి చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ షాప్ వాళ్ళకి చెప్పామంటే కొంచెం ఫారం కోడి లివర్, అలాగే కొంచెం బాయిలర్ కోడి లివర్ కూడా తీసివ్వమంటే వాళ్ళు తీసిస్తారండి. చక్కగా ఫ్రెష్గా తెచ్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇప్పుడే ఉప్పు సరిపడినంత వేసేసుకుంటాను. అలాగే తగినంత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కారం, నూనె తగినంత ఉంటేనే మనకి లివర్ అనేది నీచు వాసన ఎక్కడా లేకుండా ఉంటుంది. ఉప్పు కారాలు చక్కగా ముక్కలకి బాగా పట్టించేయాలండి. ఇలా రుద్ది మసాజ్ చేస్తే చక్కగా పట్టేసి రుచి చాలా బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న లివర్ని ఒక అరగంట పాటు పక్కన ఉంటేస్తే చక్కగా బాగుంటుందండి. సాఫ్ట్గా ఉంటుంది, అలాగే క్రిస్పీగా ఉంటుంది. మీకు టైం లేదనిపిస్తే వెంటనే కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా తయారు చేసేసుకుందాము. దీనికోసం 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి లేదా ధనియాలు తీసుకోండి. 4-5 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే జాపత్రి పువ్వు సగం తీసుకోండి. 4-5 లవంగాలు, 4-5 దాల్చిన చెక్క తీసుకొని వీటన్నిటిని చక్కగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియా పౌడర్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ధనియాలు ఉంటే హ్యాపీగా ధనియాలు వేసుకోవచ్చు. మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 సన్నని ఉల్లి తరుగు, కాస్తంత కరివేపాకు వేసి ఉల్లి తరుగు కాస్త మెత్తబడి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లి తరుగులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న లివర్ కూడా వేసేసుకోవాలి. లివర్ చూడండి మనకి చక్కగా మ్యారినేట్ అయిపోయింది, ఉప్పు కారాలు పట్టేసి. ఇప్పుడు ఇందులోని లివర్ కూడా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. వేసుకున్న మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించేలాగా గరిటెతో 2 నిమిషాలు కదిలించుకోవాలి. లివర్లో అస్సలు నీరు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నీరు చక్కగా ఊరుతుంది కాబట్టి. మూత పెట్టేసి ఒక్క పావు గంట సేపు మగ్గించారంటే లివర్ మనకి చక్కగా మగ్గిపోయి ఉంటుందన్నమాట. మీరు హైలో పెట్టేశారంటే మాడిపోతుందని గుర్తుంచుకోండి. చూడండి లివర్ మనకి చక్కగా వేగిపోయింది కదండి. నేను ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా వేసాను. కాస్తంత అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్మోస్ట్ 70% వేగిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గించుకొని చివరిగా మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీడియం కంటే స్టవ్ని కాస్త తగ్గించుకుని వేయించుకుంటేనే లివర్ మాడకుండా రుచి పర్ఫెక్ట్గా వస్తుందండి. చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మిగిలితే అట్టి పెట్టుకోండి, నెక్స్ట్ రెసిపీలో యూస్ చేసుకోవచ్చు. వేసుకున్న మసాలా కూడా లివర్కి చక్కగా పట్టేంత వరకు 2 నిమిషాల పాటు కదిలించేసుకోండి. చివరిగా 2 పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టేసుకున్నారంటే చక్కగా మంచిగా పచ్చిమిర్చి ఫ్లేవర్ పట్టేసి రుచి చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.